మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. సో క్రాంతికిరణ్ గారు, ఇప్పుడు ఆందోళన నియోజకవర్గానికి సంబంధించి చూస్తే అక్కడ ఉన్నటువంటి పాలిటిక్స్, ప్రెసిడెంట్ మంత్రి దామోదర్ రాజనరసింహ ఎలా ఉందంటారు? అప్పుడు ఉన్నటువంటి మీరు చూసినటువంటి ఆందోళన, మీరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆందోళన, ప్రజాపాలన వచ్చిన తర్వాత, ప్రభుత్వం మారిన తర్వాత. ఒకసారి మీ కెమెరామెన్ రిపోర్టర్ మీరు పంపిస్తే మీరే బయటలో మీరే వీడియోలు విని మీరే వింటే బాగుంటుంది మేము చెప్పే కంటే. ఎందుకంటే మేము చెప్తే ఏమనుకుంటారంటే ఇవన్నీ పాలిటిక్స్ కనుక మీరు చెప్పినా మీరు అనుకుంటారు, కానీ అంటే ఏం లేదండి, అసలు పాలనే లేదు. ప్రజలకు ఇచ్చిన మాట ఒక్కటి నెరవేరలేదు. ఆ ఇచ్చిన మాటలు పక్కన పెట్టి కేసీఆర్ గారి హయాంలో ఉన్న సంక్షేమ పథకాలను కూడా అమలు చేసే పరిస్థితి ఇప్పుడు లేదు. మొత్తం రాష్ట్రంలో ఎట్లుందో మా ఆందోళన కూడా అంతే ఉన్నది. ఇంకేంటంటే మా ఇంకా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మా దగ్గర, అక్కడ కూడా వైద్య శాఖ ఇంకా మెరుగు ఉండదు అనుకుంటే అది కూడా లేదు. కనీసం మా జిల్లాకు మంత్రి గారు హరీష్ రావు గారు ఉన్నారు, కనీసం మా జిల్లా కన్నా కొంచెం స్పెషల్గా ఇంట్రెస్ట్ చూపెడుతుండే. ఇప్పుడున్న మంత్రి జిల్లాకు కాదు కదా, మా నియోజకవర్గానికి కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ ఎక్కడ చూసినా పరిస్థితి లేదు. మా దగ్గర ఉన్న నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రోడ్లను శాంక్షన్ చేయించినాం. ఆ రోడ్లన్నీ క్యాన్సిల్ చేయించేసారు. క్యాన్సిల్ చేయించేసి ఎక్సెస్తో మళ్ళీ శాంక్షన్ చేయించారు. ఆ పనులు ఇప్పటిదాకా స్టార్ట్ కాదు, టెండర్లే కాలేవు. ఇప్పుడు రోడ్డు మీద పోతే మొత్తం ఇంకా దుమ్ము పడుతుంటుంది. నేను ఎలక్షన్ ముందు పూర్తి చేపిద్దామని చేయిస్తే ఎలక్షన్ కూడా ఉందని చెప్పి వీళ్ళు కంప్లైంట్ చేసి ఆపేయించారు దామోదర్ రాజనరసింహ గారు. అప్పుడు మొదలైన పని ఏదైతే మా దగ్గర మిడల్కుంట రోడ్ ఉంటుంది, ఇప్పటికీ ఆ రోడ్ అంటే పోతుంటే మొత్తం దుమ్ము లేగుతుంటుంది. నీకు చలికాలంలో తెల్లవారుజామున మంచి ఉంటుంది చూడండి, సేమ్ దుమ్ము దాదాపు ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది. ఆ రోడ్ కూడా పూర్తి అయ్యే పరిస్థితి లేదు. అట్లాంటి రోడ్స్ అన్నిటి మేము ఎలక్షన్ కంటే ముందు చేద్దామంటేనే కంప్లీట్ చేసి ఆపేపించేసారు. సరే మేము అయిన తర్వాత వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళని కంప్లీట్ చేస్తారేమో అనుకున్నాం. టెండర్స్ అయిపోయినాయి, మళ్ళీ ఆ టెండర్స్ అయిపోయినాయి కూడా క్యాన్సిల్ చేయించి మళ్ళీ కొత్త శాంక్షన్ చేసారు. కొత్త శాంక్షన్ చేసిన తర్వాత కనీసం అవన్నీ జరగాలి కదా, అవి కూడా జరుగుతలేవు. ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం కేసీఆర్ గారు అద్భుతంగా డిజైన్ చేసి సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్లో డిజైన్ చేశారు. సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్ ఈ 4 నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో సస్యశ్యామలం అయ్యే విధంగా ప్రతి ఎకరకు నీళ్ళు అందే విధంగా డిజైన్ చేస్తే అది కూడా టెండర్ అయిపోయింది. బసవేశ్వర వర్క్ నడిచింది, స్టార్ట్ అయింది. సంగమేశ్వర వర్క్ స్టార్ట్ అయింది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు దాన్ని కూడా రద్దు చేసారు. అంటే మా ఆందోళన ప్రజలు సరే అనుకుందాం, నేను ఎమ్మెల్యేగా ఏం చేయలేనని మార్పు కోరుకున్నారేమో. మరి ఇప్పుడు మంత్రి అయింది కదా, మరి మంత్రి అన్నవాడు నాకంటే ఇంకా బాగా చేయాలి కదా. ఆఫ్టర్ నేను ఎమ్మెల్యే, ఫస్ట్ టైం ఎమ్మెల్యే. 2.5 సంవత్సరాలు నాకు కరోనాతో పోయింది. 2.5 సంవత్సరాలు నాకు కరోనాతో పోయినా సరే 4,000 కోట్ల ఇరిగేషన్ ప్రాజెక్ట్ శాంక్షన్ చేయించుకున్నా. దాదాపు 200 కోట్లతో రోడ్స్ నేను శాంక్షన్ చేయించుకున్నా. అన్ని గురుకుల పాఠశాలలు బ్రహ్మాండంగా తయారు చేయించుకున్నాం. మరి ఇప్పుడు మంత్రి గారు అయినారు, సంవత్సరం అయిపోయింది కదా, ఉన్నాయన్నీ క్యాన్సిల్ చేసి ఏమంటారు ఇల్లు మొత్తం పీకి ఇల్లు పీకి పందరేసిన పరిస్థితి లాగా ఉన్న తప్పించి ఎక్కడ కూడా మా ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాయనే నమ్మకం లేదు. మా పాడైపోయిన రోడ్లను కూడా పూర్తి చేస్తారనే నమ్మకం లేదు. ఇవి అభివృద్ధికి సంబంధించి ఇక సంక్షేమ పథకాలు అయితే అసలు ఎక్కడ దిక్కు లేకుండా పోయింది. పాత పెన్షన్ ఇప్పటికీ 2 నెలలకు ఒకసారి వస్తుంది. కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. ఇంకా అట్లాగే కళ్యాణ లక్ష్మి ఎప్పుడు ఇస్తారో తెలియదు, అది కూడా తెలియని పరిస్థితుంది. తులం బంగారం పక్కన పెట్టండి, తులం బంగారం ఊసేలేదు. వచ్చిన కళ్యాణ లక్ష్మి చెక్కులే లేవు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులే లేవు, రేషన్ కార్డ్స్ లేవు, ఇల్లు లేవు, దళిత బంధు, గిరిజన బంధు, మైనారిటీ బంధు, ఏ సంక్షేమ కార్యక్రమం లేనేలేదు కదా. మేము కనీసం దళిత బంధు మా నియోజకవర్గంలో 100 మందికి ఇచ్చినాం. మరి నువ్వు మంత్రివి కదా, దళిత మంత్రివి, వరీకరణ జరగాల్సిందే అని చెప్పి నువ్వు పట్టుబట్టి నువ్వు కూడా గొడవ మా కమ్యూనిటీ పట్ల నాకు ఇంత కన్సర్న్ ఉందని చెప్పినావు. కనీసం మరి నువ్వు దళిత బంధాన్ని తెప్పించాలి కదా నియోజకవర్గానికి, అది కూడా లేదు. సో ఏం పెద్ద సంవత్సర కాలంగా మంత్రి అంటే ఏదో జరుగుతుందని మా ప్రజలు ఆశించుకున్నారు, కానీ అంత ఆశించినంతగా అయితే లేదని వాళ్ళ మాటలను బట్టి నేను చెప్తున్నాను. అందుకే నేను చెప్తున్నాను, ఎవరు కూడా ఆయన జనం ఎక్స్పెక్ట్ చేసినంతగా మా మంత్రి గారి పనితీరు కనబడతలేదు. మంచిగా హైదరాబాద్లో ఉన్నారు, వైద్య శాఖలో బదిలీలో పైసలు, టెండర్లలో పైసలు, భూమి లావాదేవీలు, సెటిల్మెంట్లు. సిటీ పక్కనే మొన్న నేను 2-3 సార్లు ప్రెస్ మీట్ పెట్టినాను. దాదాపు 300
ఎకరాలు ప్రభుత్వ భూమిని ఇల్లీగల్గా వాళ్ళు మొటేషన్ చేసుకునే ఒక ప్రయత్నం చేస్తున్నారు. ప్రెస్ మీట్ పెట్టి స్థానికులందరూ గొడవ చేస్తే అది ఆపేసారు. సో ఎక్కడ ల్యాండ్ దొరుకుతుందా, ఎక్కడ పైసలు సెటిల్మెంట్ చేసుకోవాలి అనే దాని మీద ఆలోచిస్తున్న తప్పించైనా నియోజకవర్గం గురించి అయితే ఎక్కడ పట్టించుకుంటుంది. నియోజకవర్గం గురించి కాదు, అసలు శాఖ గురించి పట్టించుకుంటుంది. ఈరోజు పొద్దున్న పేపర్ వచ్చింది, ఆంధ్రజ్యోతి పేపర్లో, ఇది ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ నియామకంలో ఒక్కొక్కరితో ₹1,00,000 తీసుకున్నారంట. సో ఇంత అవినీతి నేనైతే ఎప్పుడు చూడలే. అసలు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు పైసలు తీసుకున్నారని తెలిస్తే వెంటనే సస్పెండ్ చేస్తారు. ఇప్పుడు అంత అఫీషియల్ అయిపోయింది, అంత దానికి అధికార ముద్ర అయిపోయింది. దాచుకో పంచుకో అంతే. ఇప్పుడు మీరు సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టుల గురించి చెప్పారు. దీనికోసమే మాజీ మంత్రి హరీష్ రావు ఒక పాదయాత్ర చేస్తారు, వారం రోజుల పాటు పర్యటిస్తారు అనేది అది అఫీషియల్ కన్ఫర్మ్ అయినా మీరు జాయిన్ అవుతున్నారా? అందరం అంటే మొత్తం అందరం జాయిన్ అవుతారు తప్పకుండా. అంటే అది ఇంకా దాన్ని సంబంధించిన పూర్తి స్థాయిగా జరగలేదు. చేయాలనే ఆలోచన అయితే ఉన్నది. హరీష్ రావు గారు అందరం కలిసి చేయాలనే ఒక ఆలోచన అయితే ఉన్నది. దానికి పూర్తి రూపం అయితే ఇంకా రాలేదు. కానీ తప్పకుండా దాన్ని మేము సాధించుకోవాలి. ప్రభుత్వం ఎందుకు క్యాన్సిల్ చేసిందో సమాధానం చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఏం కొట్లాడి తప్పించే పరిస్థితి లేరు కదా, అది మాకు అవసరం. సింగూరు నీళ్లు మా దగ్గర ఉన్న తర్వాత సింగూరు నీళ్ళని మాకు వాడకుండా హైదరాబాద్ తీసుకొస్తారు, బయటకు తీసుకుపోతారు. మరి మాకేంది పరిస్థితి? మాకు చాలా కొట్లాట చేయడం. దామోదర్ రాజనరసింహ గారు దాని మీద నిరసన చేసిండు 4 రోజులు 2004లో ధర్నా చేసిండు. వైఎస్ వచ్చి నేను మీ నీళ్ళు మీకు ఇస్తాను చెప్పి మాటిచ్చిపోయాడు. కాలువ దొరికింది అంతే. మరి వెనకాల పరిస్థితి ఏంది? బ్యాక్ వాటర్స్ వాళ్ళకు అటు సైడ్ ఉన్న పరిస్థితి ఏంది? నీకు కాలువ చేయడం వల్ల ఆందోళన అట్లాగే పుల్కలు 2 మండలాలు మాత్రం బెనిఫిట్ అయినాయి. మళ్ళీ మునిపల్లి, రాయకోడ్, వట్పల్లి, నీకు రేగోడ్, టేక్మాల్, అల్లదురు ఇవన్నీ మండలాలు ఉన్నాయి. ఇవన్నిటికి కూడా సింగూరు నీళ్ళు జరగాలి కదా. వీటన్నిటి కూడా ప్రణాళికలు కేసీఆర్ చేసిండ్రు. కేసీఆర్ గారు చేసినప్పుడు దాన్ని ఎందుకు క్యాన్సిల్ చేసిండ్రు మీరు? దాన్ని వెంటనే పునరుద్ధరించాలనే డిమాండ్ ఉన్నది. డిమాండ్ 100% మేమందరం కూడా కలిసి చేస్తాం. సో ఒక ప్లాన్ అనేది ఫిక్స్ అయిన తర్వాత మళ్ళీ సంగమేశ్వర బసవేశ్వర గతంలో ఉన్నటువంటి పాదయాత్రలు ఇవన్నీ కూడా మళ్ళీ రెజ్యూనేట్ అవుతాయి, మళ్ళీ రీస్టార్ట్ చేయబోతున్నారు. అయితే అంతే తప్పకుండా. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో కొట్టాడితే తప్పించేది అయ్యేటట్లేదు. వాళ్ళ ఓన్లీ అందరు మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ మంచిగా ప్రశాంతంగా హైదరాబాద్లో ఉన్నారు. ఏం చేయలేము, వాళ్ళతో పాలన అయితలేదు. రాష్ట్రంలో రాష్ట్రాన్ని ఎట్లా ఆర్థికంగా పరిపుష్టి చేయాలనే ఆలోచన వాళ్ళకి లేదు. పైసలు పుట్టే పరిస్థితి లేదు. సపరేట్గా ఉన్నారు. సో మనం ఏమన్నా ఒత్తిడి తీసుకొచ్చి ప్రజల వైపు నిలబడాలి కదా. ప్రతిపక్షంగా మా డ్యూటీ ప్రజల వైపు ఉండాలి కనుక తప్పకుండా మేము కొట్టాడనేది తీస్తాం. ఎస్ క్రాంతి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ మనం థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.